ఎవరిని అలా కటింగ్ చేయాలి అదే చెప్తాం అనుకుంటున్నాను. బాగోడేమని ఆగింది. ఆస్కారం విజయవాడలో స్టార్ట్ అయింది. అట్లీస్ట్ లెట్ దమ్ యూస్. ఓకే. అండ్ మీకు నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక ఇన్ఫర్టిలిటీ అంటే కనుక చాలా వ్యాస్ట్, చాలా చిన్న నాలెడ్జ్ ఇది. నాకు తెలియని సబ్జెక్ట్ ఇది అనుకుంటా. డాక్టర్ అంటే అన్నీ తెలిస్తే కదా అనుకుంటా. నాకే తెలియదు సబ్జెక్ట్. వెరీ ఓపెన్. సో ఏంటంటే కనుక యాజ్ ఇన్ఫర్టిలిటీ నేను చూసే కొద్ది ఏమవుతుందంటే కనుక నౌ ప్రపంచం అంతా ఈ సైడ్ జరుగుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే కనుక గుండెపోటు వస్తుంది, లేదంటే కనుక కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఇలా వస్తుంది మీరు చూస్తాం. బట్ ద వరల్డ్ ఈజ్ టర్నింగ్ టు ది ఇన్ఫర్టిలిటీ సైడ్. చాలామందికి మీరు చూస్తుంటే కనుక కపుల్స్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేది వాళ్ళకి ఏంటంటే కనుక పిల్లలు పుట్టడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయేలాగా ఉంది. అందుగురించి మీరు సీఎం చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు కాన్సెప్ట్. మీరు 2002 to 2006 వరకు క్యాంపెయిన్ ఏం జరిగిందంటే కనుక 2 or 1 ఫినామినా. మహా అయితే ఇంట్లో ఇద్దరు ఉండాలి, లేదంటే ఒకరు ఉండాలి పిల్లలు, అంతే. అంత మించి వద్దు అని చెప్పేవారు. ఒకలే ముద్దు, 2 వద్దు అనేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 10 yearsలో ఏమవుతుందంటే కనుక ఇన్ఫర్టిలిటీ అన్నది పిల్లలు పుట్టకపోవడం అన్నది చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. మనం అనుకుంటాం కుర్రాడు 6 అడుగుల ఆజానుభావుడు, తోపు, ఓకే ఇంకేముంది అనుకుంటాం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కనుక పిల్లలు పుట్టే టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక సమ్ అదర్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఎలా అంటే ఫుడ్, లైఫ్ స్టైల్, వర్కింగ్ అండ్ స్లీపింగ్ అవర్స్, ఇవన్నీ వల్ల ఏంటంటే కనుక మెయిన్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల అంటే నెక్స్ట్ మన 10 years చూసేది ఏంటంటే కనుక ఇన్ఫర్టిలిటీ అన్నది క్యాన్సర్ లాగే ప్రతి ఇంటికి 2 అమ్మాయిలు ఉంటే ఒకరికి ఇన్ఫర్టిలిటీ, లేదంటే కనుక గర్భం రెగ్యులెంట్గా పోతూ ఉంటుంది, కాన్పు రాదు, రీషూట్ ఎక్కువ అవుతున్నాయి. సో దీని రూట్ కాజ్ ఏంటంటే కనుక మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. మీ టీనేజ్ గర్ల్స్ మీరు ఇప్పటి నుంచి ఏంటంటే కనుక యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ అనే డైట్ ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే కనుక ఓఎస్ఎస్ వాళ్ళు మీకు కొన్ని షేర్ చేస్తారు. ఓఎస్ఎస్ జనని యాత్ర వాకథాన్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ ఒక 8:30కి వీ హ్యావ్ స్టార్టెడ్ ద వాకథాన్. అందరూ కాలేజ్ గర్ల్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ వాకథాన్ వచ్చి మెయిన్గా ఏంటంటే వాట్ వీ కోట్ ఇస్ ఇన్ఫర్టిలిటీ వచ్చి ఒక పెద్ద తప్పు కాదు, ఇట్ ఈస్ నాట్ అ ఫాల్ట్. సో వీ హ్యావ్ టు హైలైట్ ద పాయింట్. దానివల్ల ఈ వాకథాన్ మేము స్టార్ట్ చేసాము. అందరికీ ఈ వాకథాన్ ద్వారా మేము వాట్ వీ అవుట్ రీచెస్ మనకి ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి కానీ మేము టెస్ట్ కానీ కన్సల్టేషన్ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాము. మేల్ కాజెస్ కానీ ఫీమేల్ కాజెస్ కానీ అది 2 రూల్ అవుట్ చేసి వాళ్ళకి ఏది బెటర్ ఆప్షన్, వాళ్ళ సిచ్యువేషన్కి వాళ్ళకి ఏమి బెటర్ ట్రీట్మెంట్ అనేది మేము వాళ్ళ సలహా ఇస్తాము. దీంట్లో ఏంటంటే మా స్టాఫ్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు. అండ్ మా సెంటర్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వచ్చి ప్యాంటలూన్స్ షోరూమ్ పైకి ఉంది ఏవియర్ రోడ్లో. సో ఇది అందరికీ ఇట్ స్టార్టెడ్ 4 months బ్యాక్. మాకు ఇక్కడ చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ దంపతులు కానీ ఇంకా పిల్లలు పుట్టకుండా కష్టపడుతున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారు, వాళ్ళందరూ మా సెంటర్కి వచ్చి ఆపర్చునిటీ అవైల్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ క్యాంప్ ద్వారా మాకు టెస్ట్లు, సెమెన్ టెస్ట్ కానీ ఏఎంహెచ్ వాల్యూస్ కానీ బేసిక్ హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ కానీ మేము ఫ్రీగా చేస్తున్నాము. ఈ ఓఎస్ఎస్ జనని యాత్ర స్టార్ట్ అయింది వచ్చి లాస్ట్ ఇయర్ మదర్స్ డే 2025లో స్టార్ట్ అయింది. అప్పట్లోంచి మా రెస్పాన్స్ కానీ మా రిజిస్ట్రేషన్స్ కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ డిక్రీసింగ్ ట్రెండ్, ఇట్ ఈస్ ఇన్ ఇంక్రీసింగ్ ట్రెండ్ ఓన్లీ. ఏంటంటే ఇట్ హ్యాస్ కవర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆల్మోస్ట్ అది కాకుండా లాస్ట్ ఎడిషన్ వచ్చి November 2025 స్టార్ట్ అయింది. దాంట్లో ఆల్మోస్ట్ 8 states కవర్ చేశారు జనని యాత్ర. ఇట్ హ్యాస్ కవర్డ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దెన్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఎవ్రీవేర్. చిన్న పల్లెటూరులో ఉన్న, గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకి, పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి అందరికీ ఈ జనని యాత్ర బస్సు ద్వారా కన్సల్టేషన్ ఫ్రీ, స్కాన్స్లో డిస్కౌంట్స్, బ్లడ్ టెస్ట్లు ఫ్రీ, ఇవన్నీ చేస్తున్నాము. సో ఇది ఒక పెద్ద అవుట్ రీచ్ కాస్ట్. ఏంటంటే దీంట్లో వీ వాంట్ టు క్రియేట్ ద అవేర్నెస్ దట్ ఇది
లెట్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ వాళ్ళు బాధపడుతూ ఫీల్ అవుతూ మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు అని వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్. సో ఇది మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ 3 దాకా మాకు ఉంటుంది. సో ఎవరైనా మేల్ ఫీమేల్ స్క్రీనింగ్ కానీ కపుల్ స్క్రీనింగ్ కానీ ఇంకా ఫర్టిలిటీ అవేర్నెస్ కోసం యంగ్ గర్ల్స్ కానీ ఇవి ఆపర్చునిటీని అవైల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకుంటారు అని మా విన్నపం అండి. 32 అలాగా లేట్ మ్యారేజెస్ ఎక్కువైపోయింది. అది డయట్, లైఫ్ స్టైల్, అందరూ వర్కింగ్ అండి, కపులే వర్కింగ్. సో మదర్ వర్కింగ్, ఫాదర్ ఇద్దరు వర్కింగ్. అలాగ ఉన్నప్పుడు వాళ్ళకి టైం కానీ డయట్ కానీ వాళ్ళు దే నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ ముందులాగా లైక్ ఇంట్లో కుక్ చేసి అలాగా హెల్తీగా ఆర్గానిక్గా తినడం చాలా తగ్గింది. ఎవ్రీవన్ ఈస్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జంక్ ఫుడ్. సో అలా జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే దేర్ హెల్త్ ఇస్ గెటింగ్ డిటరియేటెడ్. దానివల్ల హెల్త్ పాడైపోతుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కానీ మీరు విని ఉంటారు, పీసీఓడి, నీటి బుడగలు అని చెప్తారు, అలాగే ఇష్యూస్ రావడం, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఇలాగ చాలా కండిషన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. ప్రియదర్శిని ఓఎస్ఎస్ ఫర్టిలిటీ రాజమండ్రి కన్సల్టెంట్గా ఉన్నానండి. చాలా థ్యాంక్స్. మీరు